ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు పరిచయం అయినందుకు సంతోషం వేసింది. ఇప్పుడు అనిపిస్తుంది మీరు అందరిలాగే అని. మీరు కూడా అందరిలాగే కదా మేడం. అంటే మీ బావగారు రాజశేఖర్ రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళారట. మీకు డబ్బులు అవసరం ఉందని 50,000 తీసుకున్నారట. ఇలా అని ఎలా చెప్పగలం? కాంట్రాక్ట్ బిజినెస్లో ఉన్నాను. పెద్దవాళ్ళందరికీ పోతుంది, మినిస్టర్ల వరకు పోతుంది, నాకేం మిగులుతుంది? బూడిదే. అవును, అలా ఎవ్వరి వాటాలు వాళ్ళకి పంపించడంలో ఓ తృప్తి ఉంటుంది, పుచ్చుకోవడంలో వాళ్ళకో తృప్తి. కానీ ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. మీ దేవిక మేడంకి బయట మంచి పేరుంది, కానీ వాళ్ళకు బావక లేదు. అందుకే ఆయన పంపించింది. వెళ్ళాడు, అడిగాడు, తీసుకున్నాడు. ఈమెకి తెలియదంటే ఎలా నమ్మేది? అక్క కూతురు పెట్టి బాగా చేస్తారంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు రాలేదా ఎప్పుడు ఈ డౌటు? నిజమేంటో మీకు తెలుసా? దాంతో నేనేం చేయాలి? నేను 2-3 వారాల నుంచి టెన్షన్ పడి పడి విసిగిపోయాను. మీరు చెప్పేది నిజమా, బయటి వారు చెప్పేది నిజమా అర్థం కావట్లేదు. రాజశేఖర్ 50,000 తీసుకున్న మాట మాత్రం నిజం. దానికి నాకు సంబంధం లేదు. మాకేం తెలుసు? అంటే ఆయన మీ బావ, అందుకని అడిగుండొచ్చు. మాకేం తెలుసు? పెళ్లి ఖర్చులకి కావాలి కదా. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఇది చాలదు, ఇంకా కావాలంటే అడగండి, ఇస్తాం. అంతేగాని ఇలా ఇన్వెస్టిగేషన్ అంటూ హెరాస్ చేయకండి. నేనేమన్నా చేయకూడదు తప్పు చేశానా? నాకెందుకు ఈ శిక్ష? దయచేసి బయటకు వెళ్ళండి. సత్యం, ప్లీజ్. ప్రమోద్ గారు రండి, రండి ప్లీజ్, రండి. ఏమయ్యా, ఏమైంది? ఆమెకు కోపం వచ్చింది సార్. ఎందుకు? అది చాలదంటున్నా? తెలీదు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మీ బావగారు రాజశేఖర్ రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళారట. మీకు డబ్బులు అవసరం ఉందని 50,000 తీసుకున్నారట. ఇలా ఇన్వెస్టిగేషన్ అంటూ హెరాస్ చేయకండి. ఎందుకయ్యా వెళ్లకుండా నవ్వుతూ నుంచున్నావు? జోజో, ఇదిగోవయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు. ఏంటి, డబ్బులు ఇస్తున్నారా? లేదు. కోటి, డబ్బులు వెనక్కిచ్చే. ఇది ఆఫీస్. నీలకంఠం గారు, ప్లీజ్, మీరు చేస్తున్నది చట్టవిరుద్ధం. నేనేం చేశానండి మేడం గారు? కాఫీ టీ కోసం 100 రూపాయలు ఇచ్చాను. దాంతో స్థలాలు కొంటారా లేదా ఇళ్ళు కడతారా? పదండి లెక్చరర్ గారు, పోదాం.
నేను చిన్న ఎంప్లాయీని కాబట్టి నా మీద కన్నెర్ర చేస్తుంది. ఏమన్నా? ఏమీ లేదు. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఇండిసిప్లైన్. ఐ కాంట్ టాలరేట్ ఇట్. లంచం ఇవ్వటం తీసుకోవటం రెండూ నేరమే. ఇద్దరికి శిక్ష పడుతుంది. ఏం చేస్తున్నారు మీరు? ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ మీరు. ఈ న్యూసెన్స్ పై రిపోర్ట్ తయారు చేసి నా టేబుల్ పై పెట్టండి. ఇవి పిల్లలాటలనుకుంటున్నారా? ఆఫీస్ సస్పెండ్ చేస్తే అప్పుడు తెలిసొస్తుంది. మై గాడ్, డేటా మొత్తం పోయింది. ఎంత ఇంపార్టెంట్ డేటా పోయిందో తెలుసా? ఇది ఆఫీస్ ల్యాప్టాప్ రమ్య. మన పర్సనల్ పనుల కోసం యూజ్ చేయకూడదని నీకు తెలీదా? రమ్య, దేవిక అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? ఆంటీ అన్న మాటలకి ఫీల్ అవ్వలేదు అంకుల్. నేను చేసిన తప్పు వల్ల ఆంటీ ఇబ్బంది పడ్డారన్నది గుర్తుకొచ్చి బాధపడుతున్నాను. బాధపడకు రమ్య, నువ్వేం కావాలని చేయలేదు కదా. నిజమే, కానీ ఏదైనా పెద్ద లాస్ జరిగి ఉంటే అప్పుడు ఆంటీ తన పై ఆఫీసర్స్ ముందు తలదించుకోవాల్సి వచ్చేది కదా. కూల్ డౌన్ రమ్య, అన్నెసరీగా థింక్ చేస్తున్నావు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాట్లే చేయవు కదా. సో ఈ టాపిక్ ఇంతటితో వదిలే. ఈ ఇంట్లో ఆంటీ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నానన్న గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. తప్పు చేసిన నేను ఆంటీకి మళ్ళీ నా ఫేస్ ఎలా చూపించాలి? తప్పుకి పొరపాటుకి చాలా డిఫరెన్స్ ఉంది. తెలియక చేసిన పని వల్ల ఇబ్బంది కలిగితే అది పొరపాటు. ఒక పని చేయడం వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ కలుగుతుందని ముందే తెలిసినా ఆ పని చేయడాన్ని తప్పు అంటారు. సో ఇందాక జరిగిన దాంట్లో నువ్వు చేసింది పొరపాటే కానీ తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే ఇదంతా నా వల్లే జరిగింది. నేను ల్యాప్టాప్ తెచ్చి నీకిచ్చుంటే ఇలా జరిగేదే కాదు. నువ్వు ఫీల్ అవ్వాల్సి వచ్చిండేది కాదు. సారీ రమ్య. ఇది నాకొక లెసన్ లాంటిది. ఇంకెప్పుడూ ఆంటీ వస్తువుల్ని అడగకుండా టచ్ చేయను. ఆంటీ గదిలోకి కూడా వెళ్ళను. అతయ్య, మీరు ఎంతసేపు అయింది? లోపలికి రండి. తన మాటలన్నీ విన్నాను కళ్యాణ్. అది అతయ్య, రమ్య ఇందాక మూడాఫ్లో ఉంది. చిన్న సమస్య. మాట్లాడితే మళ్ళీ మామూలుగా అవుతుందని. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఆర్ జ్యూస్? టిఫిన్ చేసొచ్చారా లేదా మీరు? అవన్నీ కాదు. రమ్యని దేవికి ఏదో మాట అందని బాగా ఫీల్ అవుతుందని నాకు అర్థమైంది. అది చిన్న మిస్అండర్స్టాండింగ్ అత్తయ్య, గొడవేం కాదు. దేవిక ఒక మాట అంటేనే పడని రమ్యలాంటి అమ్మాయిని మీరు దత్తత తీసుకోవాలని చూస్తున్నారు. కానీ రేపు ఇలాంటి అమ్మాయితో ఏదైనా గొడవ వస్తే తానెలా సర్దుకుపోతుందని మీరు అనుకుంటున్నారు? మన రక్తం పంచుకు పుట్టిన వాళ్లైతే ఒక మాటన్నా ఒక దెబ్బ కొట్టినా సహిస్తారు, భరిస్తారు. అదే పరాయి వాళ్లైతే ఎదిరించి మాట్లాడతారు. ఏ క్షణంలోనైనా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోవాలనే చూస్తారు. ఈ జనరేషన్లో సొంత పిల్లలైనా సరే మన మాట వింటారనే గ్యారంటీ లేదత్తయ్య. సొంత బిడ్డైనా పరాయి బిడ్డైనా నొప్పి కలిగితే స్పందించే తీరు ఇప్పట్లో ఒకేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమో, నువ్వన్నట్లే జరగచ్చు. కడుపున పుట్టిన బిడ్డ మీదుండే తీపి దత్తత తీసుకున్న బిడ్డ మీద ఉండదు కదా. అయితే దత్తత వద్దంటారా? అలా ఖచ్చితంగా చెప్పలేను. కానీ దత్తత తీసుకోబోయే ముందు రమ్య జాతకం ఒకసారి చూపించాలి. అమ్మో, ఇలాంటి పని చేస్తే
దేవికకి ఎక్కలేని కోపమొస్తుంది. నన్ను గెటౌట్ అన్నా అనేస్తుంది. దేవికకి భయపడి జాతకం చూపించకపోతే రమ్య భవిష్యత్ ఎలా ఉంటుందో మీకెలా తెలుస్తుంది? అసలు తను మంచోడికి పుట్టిందా, దొంగోడికి పుట్టిందా, మోసం చేసే బుద్ధున్నోడికి పుట్టిందా అని తెలిసేదెట్లా చెప్పు? దొంగ కడుపున దొంగే పుడతాడనే మాట నువ్వు కూడా వినుండొచ్చు. మోసం చేసే బుద్ధున్నోడికి రమ్య పుట్టిందనుకో, అలాంటి బుద్ధులే రమ్యకు కూడా వస్తాయి. రేపు మిమ్మల్ని కూడా మోసం చేసి మీ గుండెల మీద తన్ని వెళ్ళిపోదన్నా గ్యారంటీ లేదు కదా. అత్తయ్య, మీరన్నది అందరి విషయాల్లో కరెక్ట్ కాదు. ఎలా అంటే, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు తండ్రిలా డ్రైవర్ కాకుండా పెద్ద సినిమా స్టార్ అయ్యాడు. పెద్దవారు, మీకు పురాణాల గురించి బాగా తెలిసే ఉంటుంది. రాక్షసరాజైన హిరణ్యకశిపుడి కడుపున శ్రీ మహావిష్ణువును ఆరాధించే ప్రహ్లాదుడు పుట్టాడు. నిజానికి ప్రహ్లాదుడు కూడా దేవుళ్ళకి విరుద్ధంగా ప్రవర్తించాలి కదా, మరెందుకు దేవుణ్ణి పూజించాడు? మనిషి పుట్టుకని చూసి వాళ్ల గుణాన్ని అంచనా వేయలేం, వేయకూడదు కూడా. అయితే దత్తత తీసుకుంటారా? మీరు పిల్లల్ని కనరా? దత్తత అనేది పూర్తిగా దేవిక నిర్ణయం మీదే డిపెండ్ అయింది అత్తయ్య. నా చేతుల్లో ఏం లేదు. సరే, మీరు రండి అత్తయ్య, లంచ్ చేద్దాం. రండి. ఈ విషయం మీద మనల్ని ఒకసారి వెంకటేశ్వరరావు కలిశాడు కదా? అవునయ్యా. నమస్తే సార్. ఏమయ్యా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఏంటి విశేషాలు? నన్ను సస్పెండ్ చేస్తానని ఆ దేవిక వార్నింగ్ ఇచ్చింది. అవునా? ఆమె సస్పెండ్ చేయడం ఏంటి? నేనే ఇక ఆఫీస్లో ఉండదలుచుకోలేదు. జోజో, విన్నావా ఈ పెద్ద మనిషి మాటలు? సర్వీస్ ఎంత ఉందయ్యా నీకు? ఒక 18 ఏళ్ళు ఉంది. ఇంకో 18 ఏళ్ళు చేసి రిటైర్మెంట్ తీసుకో. ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. 3 పూట్ల తిని 2 పూట్ల ఛాయ్ తాగి హాయిగా బొజ్జవచ్చు. లేదు సార్, ఆఫీస్లో అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. ఇక వెళ్ళను. మరి ఊర్లో భూములున్నాయా? హహ, లేవు. మరి ఎలా బతుకుదామని? రోషానికి పోతే నీ కడుపే ఎండుద్ది. అందుకే ఇక్కడికి వచ్చాను. మీరే ఏదైనా జాబ్ ఇవ్వండి. ఇక్కడ నీకేం జాబు లేదే, నేనేం అడ్జస్ట్ చేయలేను. నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వు కాదు, నేను అడ్జస్ట్ కాలేను. ఏ? ఎందుకు? నిజం మాట్లాడుకుందాం. చూడ్డానికి ఎలా ఉన్నా నోరేసుకుని బతికావు. ఆఫీస్కి వచ్చేవాళ్ళ దగ్గర నుంచి 500 1000 జేబులో పెట్టేదాకా వదిలిపెట్టకుండా కాకిలాగా అరిచేవాడివి. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వస్తే నీ అరుపులు కాకులు కూడా లెక్క చేయు. అలాంటి నిన్ను జాబులో పెట్టుకుని నేనేం చేసుకోవాలి? ఆ రోజు ఏం భయపడకు, నేనున్నాను, నేను చూసుకుంటా అన్నారు. అన్నాను. నువ్వు అక్కడే అదే జాబులో ప్యూను కోటీగా ఉంటే మీ ఆఫీస్కు వచ్చినప్పుడు పోయినప్పుడు ఖచ్చితంగా చూసుకుంటా. అక్కడి నుంచి బయటకు వస్తే ఉత్తకోటితో నాకేం పని? ప్యూర్ కోటితో మాకు పని గాని. జోజో, అర్థం కాలేదనుకుంటా. ఈ పెద్ద మనిషికి మళ్ళీ చెప్పు. సార్, ఇది న్యాయం కాదు. ఇదే న్యాయం. ఏ జాబ్ చేసే వాళ్ళకైనా వాళ్ళ బాస్ చేతుల్లో ఇలాంటి ఇన్సల్టింగ్స్ కామన్. అన్ని ఆఫీసుల్లో ఇలాగే ఉంటుంది. కానీ బయటకు వస్తే పలానా ఆఫీసులో చేస్తున్నాడని చెప్పుకోవడానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ కావాలనుకుంటే అన్నీ మూసుకుని జాబ్ చెయ్యాలి. ఆఫీసులో ఎవరేమన్నా ఓర్చుకోవాలి. ఏమంటావు జోజా? మిమ్మల్ని నమ్మినందుకు నాకు తగిన బుద్ధి చెప్పారు. నిజాలు చేదుగానే ఉంటాయి. అయినా సరే ఎన్నాళ్ల పరిచయం కాబట్టి నీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాను. గుళ్ళో అమ్మవారి పూజారికి ఒంట్లో అమ్మవారు ఆవహించి పూనకం వస్తుంది. అప్పుడు ఆ పూజారి కాళ్ళు మొక్కుతాం, వెన్న నైవేద్యం పెడతాం. అది అమ్మవారు తినదో, పూజారి తింటాడు. కానీ
భక్తులు సమర్పించుకున్నది అమ్మవారికే అన్న నమ్మకం. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఆ పూజారి అమ్మవారి పాదాల చెంతనే ఉండాలి. అలా కాదు, అమ్మవారితో నాకేం అవసరం, నేనే దేవుణ్ణి అంటే జనం నీకేమైనా పెచ్చా అంటారు. కాబట్టి ముందెళ్ళి జాబులో జాయిన్ అవ్వు, తర్వాత ఇక్కడికి రా. జోజో, వీడికి చదువు లేకపోయినా తెలివి ఉందనుకున్నాను. చదువుకున్న వాళ్ళతో ఉండి ఉండి వీడు కూడా దద్దమ్మలా తయారవుతున్నాడు. 6 నెలలు కలిసి తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారంటే ఇదేనయ్యా. ఆహా, నువ్వు లైన్లో ఉన్నావు. హ, అందుకే నా వెనుకున్నావు. అయ్యా నమస్తే అయ్యా. సరే, గ్రీన్ టీ తెచ్చిపెట్టమని చెప్పు. అలాగయ్యా. ఇదేం బుద్ధి మీకు? పావని తెలిసాక కూడా ఇంకా మనతో ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే. వదిలే అక్క అని లెక్కలేనన్ని సార్లు చెప్పాను, అయినా అక్క వినలేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నీ వల్ల ఎంత ముప్పు వచ్చినా తను కాపాడుకుంటూ వచ్చింది. చివరికి నీ వల్ల తనకి జీవితమే లేకుండా పోయింది. ఇప్పుడు నా లైఫ్ కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? నేనేం చేశానమ్మా? ఇలా అమాయకంగా ఫేస్ పెట్టి అక్కను ఫూల్ చేసినట్టు నన్ను చేద్దామనుకుంటున్నారేమో. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. మభ్య పెడుతూ మాట్లాడి నిజం దాచేయాలనుకుంటున్నారేమో. నా దగ్గర కుదరదు. చూడమ్మా, నీ లైఫ్ని ప్రాబ్లంలో పడేసేంత తప్పుడు పని నేనేం చేయలేదు. ఆ? అయితే లెక్చరర్ ప్రమోద్ దగ్గర 50,000 తీసుకున్నారు కదా నా పేరు చెప్పి. లేదు, నేను తీసుకోలేదు. అబద్ధాలు చెప్పకండి. ఆయన ఈరోజు ఇన్వెస్టిగేషన్ కోసం మా ఆఫీస్కి వచ్చారు. మీ బావ అకౌంట్లో 50,000 ఉన్నాయి, కావాలంటే బ్యాంకుకి వెళ్ళి వెరిఫై చేసుకోండి అన్నారు. మీ అకౌంట్లో 50,000 ఉన్నాయా లేవా? అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. నేను అడుగుతున్నది మీ అకౌంట్లో 50,000 ఉన్నాయా లేవా అది చెప్పండి. ఉన్నాయి, కానీ అది లెక్చరర్ ప్రమోద్ ఇచ్చిన డబ్బు కాదు. మళ్ళీ అబద్ధం. ఆయన ఇవ్వకపోతే మీ అకౌంట్లో 50,000 రూపాయలున్నాయని ఆయనకెలా తెలిసింది? ఏమో, నాకేం తెలీదు. కానీ ఆ డబ్బిచ్చింది మాత్రం ఆయన కాదు. కీర్తి పెళ్లికి తండ్రి స్థానంలో ఉండి ఎంతో కొంత నేను ఖర్చు పెట్టాలనుకున్నాను, అందుకే అప్పు తీసుకున్నాను. మీకెవరిచ్చారు అప్పు? అదే మిమ్మల్ని నమ్మి. రఘురామ్ ఫైనాన్స్ ఓనర్ రఘురామ్ గారు ఇచ్చారు. ఇంకో అబద్ధమా? లేదు, చెక్ ఇచ్చింది ఆయనే. కావాలంటే బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేయండి, మీకే తెలుస్తుంది. ష్యూర్? అవునమ్మా, చెక్కు మీద సంతకం చేసింది కూడా ఆయనే. నిజమే కదా? అవునమ్మా, ఆయనే చెక్ ఇచ్చింది. రఘురామ్ చెక్ ఇస్తే ఆ విషయం ప్రమోద్కి నీలకంఠానికి ఎలా తెలిసింది? ఇరికిస్తున్నారు. అవును, మీకు చెక్ ఎందుకు ఇచ్చారు? మీరెందుకు రఘురామ్ ఇంటికి వెళ్లారు? ఉద్యోగం కోసం వెళ్ళాను. ఓకే, మరి డబ్బెందుకు తీసుకున్నారు? కూతురు పెళ్లికి 50,000 అప్పు కావాలని అడిగాను. ముందు కుదరదు అన్నాడు. తర్వాత మొన్న ఆయనే ఫోన్ చేసి పిలిపించారు. ఫైనాన్స్ కార్పొరేషన్లో నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అప్పుగా కావాలంటే అవసరాల కోసం 50,000 తీసుకోమన్నారు. జాబ్ కావాలంటే నీలకంఠం గారి కాలేజీలో ఇప్పిస్తానన్నారు. జాబ్లో చేరారా? లేదు, కీర్తి పెళ్ళయ్యాక చేరతాను అని చెప్పాను. కానీ అప్పుగా 50,000 ఇవ్వగానే హాయిగా తీసుకుని వచ్చారు. నేను ముందు డబ్బు అవసరం లేదని చెప్పాను. పెళ్లి ఖర్చంతా ధరణే దగ్గరుండి చూసుకుంటుంది, డబ్బేం వద్దు అన్నాను. అయినా బలవంతం చేశాడు. పెళ్లి కూతురు తండ్రివి నీ దగ్గర ఉండనివ్వు అంటే 50,000 చెక్కు తీసుకుని బ్యాంకులో వేసుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చిందా మీరు పెళ్లి కూతురు తండ్రి అని?
ఆ పెళ్లిలో తండ్రిగా పెద్దరికం కోసమేగా. ఛ! ఇన్ని రోజులు కుటుంబం మీద కూతురు మీద తండ్రిగా చూపని బాధ్యత అందరి ముందు పెద్దరికం చూపించేందుకు అప్పుగా తీసుకున్నారు, అంతేగా? నేనేం ఖర్చు చేయలేదు. అవసరమైతే వాడుకుందాం, లేకపోతే తిరిగిచ్చేద్దామని బ్యాంకులో వేశాను. అవును, మీరు వద్దన్నా మీకలా బలవంతంగా డబ్బిస్తుంటే మీకు అనుమానమే రాలేదా? మీరు పాత బాకీ 40,000 ఇవ్వాలని ఇంటికొచ్చి గొడవ చేసి మిమ్మల్ని కొట్టి వెళ్లారు. అలాంటి వాళ్ళు మీకు ఏ షూరిటీ లేకుండా 50,000 ఇస్తున్నప్పుడైనా మీరు ఆలోచించాలి కదా. నాకు అసలు గుర్తుకే రాలేదమ్మా. ఎందుకు గుర్తుంటుంది? అవమానపడ్డం, దులుపుకుపోవటం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు నా పరిస్థితి అలా ఉండదు. మీరు తీసుకున్న ఆ డబ్బులకు నా మీద కంప్లైంట్ చేస్తారు. నాకు సంబంధం లేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పోలీస్ కేసు, జైలు శిక్ష పడొచ్చు. ఇంత ఆలోచించలేదమ్మా. ఎందుకు ఆలోచిస్తారు? మీకేం పని? ఇల్లరికం అల్లుడు కదా. మీరు ఆ ఇంటికి వచ్చాక ఆ ఇంటి గౌరవం తగ్గింది. అయినా అవన్నీ నాకెందుకని నేను దూరంగా వెళ్లి కష్టపడి చదివి ఆఫీసర్ నయ్యాక కూడా మీరు నా గౌరవాన్ని ఇలా తగ్గించాలని చూస్తే నేనేం చేయగలను? అలా అనకమ్మా. ఇంకేమనాలి? మైనస్తో ఎంత పెద్ద సంఖ్యను మల్టిప్లికేషన్ చేసినా దాన్ని కూడా మైనస్లోకి తీసుకెళ్తుంది. నా కుటుంబంలో ఎంత పెద్ద మైనస్ని పెట్టుకొని ఎవరినని ఏం ప్రయోజనం? నిజమేంటో కావాలంటే రాసిస్తానమ్మా. తనిచ్చింది అప్పుగా మాత్రమే. అలా చెప్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? కనీసం అప్పిచ్చినట్టు డాక్యుమెంట్ కూడా రాసుకోలేదు. ఇప్పుడు చెక్కిచ్చిన రఘురాం ఏం చెప్తే అదే నిజం. తెలివైనవారు. చాలా తెలివిగా మిమ్మల్ని ఉపయోగించుకొని నన్నిరికిస్తున్నారు. మీరు వెళ్ళండి. అది కళ్యాణ్ ఏమైనా కాల్ చేశారా? అతన్ని జాబ్లో నుంచి తీసేశాక అసలు తనతో మాట్లాడమే మానేశాను. జాబ్ వదిలేశారా? తీసేశారా? కళ్యాణ్ లంచం తీసుకుంటుంటే ఆఫీసర్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని జాబ్ నుంచి తీసేశారు.